హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రివ్యూ వచ్చేసి వన్ స్టెప్ హెయిర్ డ్రయర్ ప్లస్ స్టైలర్ది. సో ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను అండ్ ఇది నేను 2 times యూస్ చేశాను. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఈరోజు రివ్యూ ఇస్తున్నాను దీన్ని. అండ్ ఈ ప్రైస్కి 600 రూపీస్కి తీసుకున్నాను ఇది. సో ఈ ప్రైస్కి ఇది చాలా బాగా ఉంది, బెటర్ స్టైలింగ్ కూడా అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఇది ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఆల్రెడీ నేను 2 times యూస్ చేశాను కాబట్టి దీని కవర్ అయితే నేను తీసేస్తున్నాను. సో ఇది ఇలా ఉంటుంది, బ్రష్ టైప్లో మీరు చూడొచ్చు. సో సో దీనికి ఒక ప్లగ్ వస్తుంది. ప్లగ్ మీరు ఆబ్వియస్లీ ప్లేస్ చేయాలి ప్లగ్. ఆ తర్వాత ఇక్కడ బటన్ చూడండి, ఆన్ అయిపోయింది. సో రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఆఫ్ పొజిషన్, ఆఫ్లో ఉంది. సో ఈ రింగ్ టైప్లో ఉంది. దీన్ని పైన కింద చేయాలి మీరు, లైక్ మిడిల్ ఆప్షన్, లో ఆప్షన్, హై ఆప్షన్ ఉంది. సో మీరు దీన్ని సెట్ చేసుకోవాలి, లోలోనా, మిడిల్లోనా, హైలోనా. నేనైతే దీన్ని లోలో పెట్టి చేస్తాను, ఎందుకంటే నాకు అంత స్ట్రైట్నింగ్ అవసరం లేదు, నాది వేవీ హెయిర్. సో నార్మల్గా ఫ్రీజీ లేకుండా ఉండడానికి నేను యూజ్ చేస్తాను. సో లోలోనే పెట్టి యూజ్ చేస్తాను. లోలో పెడితే మీరు ఏంటంటే ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది. హైలో నార్మల్గా 1-2 times కూడా సరిపోతుంది. సో లోలో ఉంటే ఏంటంటే పాయలుగా తీసుకొని మీరు ఒక 2-3 times చేయాల్సి వస్తుంది అండ్ దెన్ సెట్ అయిపోతుంది. ఇదంతా హీట్ కూడా రావట్లేదు దీంట్లో, మీకు హెయిర్ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం కూడా లేదు. సో అంత హీట్ కూడా జనరేట్ అవ్వట్లేదు దీంట్లోంచి. సో పాయలు అంటే ఇట్లా పార్ట్గా హెయిర్ తీసుకొని ఒక 2-3 times చేస్తే, ఒక 2-3 times 4 times చేసినా కూడా మీకు హెయిర్ స్ట్రైట్ అయిపోతుంది. నేనైతే ఒక 2 times చేసేస్తాను, ఎందుకంటే యాజ్ ఐ సెడ్ నాకు స్ట్రైట్నింగ్ అంటే అంత ఏమి ఇది లేదు. నార్మల్ ఫ్రిజీగా లేకుండా ఎక్కడైనా బయట ఇమీడియట్గా వెళ్ళాలంటే తొందరగా సెట్ చేసుకొని వెళ్ళిపోతాను. సో దట్ ఈస్ ద రీజన్ ఐ యూజ్ దిస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ ఇన్ ద లో. ఇలా పెట్టేసాను చూడొచ్చు, లోలో పెట్టి చేశాను. అండ్ దెన్ దిస్ ఇస్ ద హెయిర్ దట్ ఐ యూస్. దిస్ హెయిర్ డ్రైయర్ ఎక్కడ యూజ్ చేశానో అక్కడి హెయిర్ ఇది. అండ్ ఇది నార్మల్ హెయిర్. యాక్చువల్లీ నేను హెడ్ పార్ట్ చేసుకొని నార్మల్ డ్రై చేసుకొని వచ్చేసాను. వెట్ దాని మీద కూడా నేను ఇది రన్ చేయను ఎప్పుడు. ఇది డ్రైయర్ లాగా కూడా అని రాశారు, ఇక్కడ మెన్షన్ అయితే చేశారు లైక్ డ్రైయింగ్ అని. బట్ నేను దీన్ని వెట్ హెయిర్స్ మీద అయితే రన్ చేయను. నార్మల్ కొంచెం డ్రై అయ్యి కొంచెం వెట్ ఉంటుంది చూడండి, ఆ హెయిర్స్ మీదనే నేను రన్ చేస్తాను. సో నా హెయిర్ అయితే ఆల్మోస్ట్ 60% డ్రై అయిపోయింది, ఓన్లీ 40% మాత్రమే వెట్ ఉంది. ఆ టైంలోనే నేను ఈ బ్రష్ రన్ చేశాను. అండ్ దెన్ సో ఇప్పుడు నేనైతే దీన్ని లో మీద రన్ చేశాను. సో ఇది మిడిల్ వచ్చింది. సో ఇది మిడిల్లో చూద్దాం. సో హైలో చూడొచ్చు,
ఇలా ఉంది. యాక్చువల్లీ నేను 2-3 టైమ్స్ రన్ చేశాను. 3 టైమ్స్ నేను పాయల్గా తీసుకోలేదు, ఫుల్గా తీసుకున్నాను. కొంచెం ఒక ఇదిగా సెట్గా మీరు పాయల్లాగా తీసుకుంటే ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ రన్ చేస్తారంటే హెయిర్ స్ట్రైట్గా కనిపిస్తుంది. నేను ఎందుకంటే ఇట్లా ఫుల్గా తీసుకున్నాను కాబట్టి దాని మీద 3-4 టైమ్స్ చేశాను, అందుకని నార్మల్గానే స్ట్రైట్ అయింది. బట్ నాకైతే ఇది ఇనఫ్, సో అందుకే నేను ఇప్పుడు చేయను. అండ్ ఇది నేను హైలో యూస్ చేయను. మీరు హైలో యూస్ చేశారంటే పక్కా హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే యూస్ చేయండి. సో అది యూస్ చేసిన తర్వాత మీరు హైలో యూస్ చేయండి, లేదంటే లోలో నార్మల్గా యూస్ చేసుకోండి. లోలో యూస్ చేసి ఏంటంటే 2-3 టైమ్స్కి అవ్వదేమో, ఒక 4th టైం 5th టైం కైనా నార్మల్గా అవుతుంది. అప్పుడు అందులో హీట్ ఎక్కువ రాదు లోలో, సో డ్యామేజ్ అయ్యే ఇది కూడా ఉండదు. హైలో యూస్ చేశారంటే చాలా హీట్ వస్తుంది. అంటే మీరు హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే యూస్ చేసిన తర్వాత యూస్ చేయండి, మీకు డ్యామేజ్ ఏం అవ్వదు. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్. సో మీకు హై, లో, మీడియం అలా ఉంది ఆ బ్రష్లో. సో చాలా హైలో పెట్టి చేశానంటే స్ట్రైట్ అయిపోతుంది హెయిర్. లోలో మిడిల్లో ఏమైనా పెట్టి చేస్తే నార్మల్గా కనిపిస్తుంది. సో హైలో పెట్టారంటేనే స్ట్రైట్ బాగా అయిపోతుంది. అంత స్ట్రైట్ వద్దు, నార్మల్గా చాలు అని అంటే మీరు లో అండ్ మీడియంలో పెట్టి చేయండి. మీడియం కూడా సజెస్ట్ చేయండి, లోలో పెట్టి చేయండి, ఇట్స్ గుడ్. సో మీకు ఈ వీడియో నచ్చితే do like, share and subscribe, and we'll meet in the next vlog, and that's it for the vlog, guys.